నమస్కారం. గ్రామ స్వరాజ్యం కార్యక్రమానికి స్వాగతం. దేశానికి గ్రామాలే వెన్నెముక్క. దాన్ని నిజం చేయవలసిన బాధ్యత గ్రామ సర్పంచులకే ఉంటుంది. దేశ పునర్నిర్మాణం జరిగి గ్రామ స్వరాజ్యం రావాలంటే మనం మల్కారం సర్పంచ్ కొత్త భిక్షపతి రెడ్డి ఏం చేశారో తెలుసుకోవాలి. మల్కారం లాంటి చిన్న గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఒకప్పుడు కనీస సదుపాయాలు లేని ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చేశారు. ఇంతకీ మల్కారం గ్రామంలో కొత్త భిక్షపతి రెడ్డి ఏం చేశారో ఓసారి చూద్దాం. కొత్త భిక్షపతి రెడ్డి మల్కారం గ్రామం రూపురేఖలు మార్చిన ప్రజా నాయకుడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నుకోబడ్డ ఆయన ముక్కుసూటి మనిషి. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ అధికారులను సైతం ప్రశ్నించే తత్వం ఆయనది. అభివృద్ధి అనేది మాటల్లో చెప్పేది కాదని చేతల్లో చూపించిన నాయకుడు ఆయనే భిక్షపతి రెడ్డి. ప్రజలకు ఏం అవసరమో ముందే గ్రహించే తెలివైన సర్పంచే కాదు, అవసరమైతే ఎంత సాయం చేయడానికైనా వెనకాడని ధైర్యశాలి కూడా. మల్కారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాలనే సంకల్పంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు భిక్షపతి రెడ్డి శ్రీకారం చుట్టారు. శంషాబాద్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోకెల్లా మల్కారం గ్రామానికి ప్రత్యేకతని చూపించేలా కొత్త భిక్షపతి రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. స్వతంత్ర నిర్ణయాలతో గ్రామ ముఖద్వారం మొదలు బస్సు షెల్టర్లు, పొలాల మధ్య రహదారులు, స్ట్రీట్ లైట్స్, ఇళ్ల పట్టాలు, డిజిటల్ స్కూల్, దేవాలయాలు, విగ్రహాల ఏర్పాట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి అడ్రస్గా పేరు తెచ్చుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు భిక్షపతి రెడ్డి, శంషాబాద్ మండల్ మల్కారం గ్రామ సర్పంచ్ని. నేను సర్పంచ్గా ఎన్నుకోబడిన తర్వాత నేను చెప్పిన ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటిగా నెరవేర్చుకుంటూ వచ్చాను. ఇక మిగిలిన ఏమీ లేవు. ఎగ్జాంపుల్స్ రోడ్స్, రహదారులు. గ్రామంలో రహదారులు లేని పొలాలు ఉండకూడదు, రహదారులు లేని ఇండ్లు ఉండకూడదు అనే నినాదంతో నేను ఎలక్షన్లో ఇప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. నా స్వతహాగా ఒక 20 గుంటల పొలము ఫస్ట్ నేను గెలిచిన వెంబడే గ్రామానికి ఇవ్వడం జరిగింది. మిగతా వారు కూడా వాళ్ళకి పంట పొలాలకు పోవడం కష్టంగా ఉంది, అడగడం జరిగింది. దానివల్ల ఒక 5-6 రోడ్లు స్వచ్ఛందంగా వాళ్ళ రైతుల పొలంలతో వాళ్ళతో మాట్లాడి అది గ్రామ చెరువు నుంచి మురం కొట్టేసి రోడ్లు ఫామ్ చేయడం జరిగింది. అదొక హైలైట్గా నేను భావిస్తున్నాను. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకున్న వాల్యూ డబల్ అయింది. వాళ్ళకి రహదారులు కూడా చైన్లు కోసినప్పుడు కానీ అక్కడ పొలం దగ్గరికి కూరగాయల గురించి ఆటోలు పెట్టడం కానీ ఇబ్బందిగా ఉండే, అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇంకోటి విలేజ్లో ఒక హనుమాన్ టెంపుల్ ఒకటి నిరుపయోగంగా నిర్వీర్యంగా ఉండే, దాన్ని దాతల సహకారంతో, కాంట్రాక్టుల సహకారంతో దాదాపు ఒక 15-20 లక్షలతో దాన్ని గోపురాలు కట్టడం జరిగింది, ఫ్లోరింగ్ చేయడం జరిగింది మార్బుల్తో. నెక్స్ట్ ఇంకోటి స్కూల్ కూడా చాలా అధ్వాన పరిస్థితిలో ఉండే, ఫర్నిచర్ లేకుండే. ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు అందరికీ ఫర్నిచర్ చేయడం జరిగింది. ప్లస్ డిజిటల్ క్లాస్ రూమ్ ఒకటి చేయడం జరిగింది. స్కూల్కు ప్రైవేట్ టీచర్లను పెట్టడం జరిగింది. దాతల సహకారంతో స్కూల్కు సరౌండింగ్ విద్యార్థులను కూడా సమకూర్చ ట్రాన్స్పోర్ట్ గురించి ఒక వ్యాన్ కూడా పెట్టడం జరిగింది.
స్కూల్ గ్రౌండ్ కూడా ఒకటి గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జాకు గురైన ఉండేది, అది కూడా తీసేసి స్కూల్ హ్యాండ్ ఓవర్ గ్రౌండ్గా స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ విగ్రహాలు కూడా ఒక ఆశ్రమం కూడా ధ్యానం మెయిన్ జనాలకు భార్యాభర్తల మధ్యన కలహాలు, ఇంట్లో పిల్లలు కూడా క్రమశిక్షణ లేకపోవడానికి కారణము క్రమశిక్షణకు ఆస్కారం గురించి ధ్యాన కేంద్రం కూడా సమకూర్చడం జరిగింది. విశ్వామిత్ర తపోభూమి అని ఒక గురువు గారు రావడం వల్ల ఆయన ప్రోద్బలంతో ఆశ్రమం కూడా స్థాపితం చేయడం జరిగింది. ప్రతి వారం కానీ 15 డేస్కి ఒకసారి స్కూల్లో మేము ధ్యానకు క్లాస్కు నిర్వహించడం జరుగుతుంది ఆయన గురువుగారి ఆధ్వర్యంలో. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ. శ్రీ విశ్వామిత్ర భగవద్గీత ప్రచార సమితి శ్రీ విశ్వామిత్ర తపోభూమి మల్కారం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 18 దేవతా విగ్రహముల చేత ఈ ఆలయాలు నిర్మించాలని సంకల్పం. అలాగే ఇది ఒక ధ్యాన కేంద్రం. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో భగవద్గీత చాలా ప్రధానమైంది. అట్లాగే దేవతామూర్తులు పూర్తిగా వారణాసి నుండి పాలరాతి విగ్రహములు తేవడం జరిగింది. ఇక్కడ తపోభూమి అంటే ఒక ధ్యాన కేంద్రం. మరి ఇక్కడ విద్యార్థులకు ధ్యానం గురించి చెప్పడం, అలాగే భగవద్గీత జ్ఞానం చాలా ప్రధానమైనటువంటిది. భారతదేశం అంటేనే భగవద్గీత. అటువంటి భగవద్గీతను హిందూ ధర్మ సమాజంలో సర్వోన్నతమైన శాస్త్రంగా మనం తెలుసుకుంటున్నాం. అటువంటి గీతా జ్ఞానాన్ని సామాన్య జనులకు అందించాలనే సంకల్పంతో ఈ గ్రామానికి ఈ ఆశ్రమం తేవడం జరిగింది. దీనికి మన గ్రామ సర్పంచ్ గారు విశేషమైన కృషి సలిపి ఈ ఆశ్రమం ఇక్కడ రావడానికి, ఇది నిలదొక్కుకోవడానికి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ తెలియజేస్తున్నాం. గ్రామంలో శాంతి నెలకొనేలా శ్రీ విశ్వామిత్ర భగవద్గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీమాన్ భక్త సురేష్ వారి ఆశీస్సులతో గీతా ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో 16 పాలరాతి విగ్రహాల్ని ప్రతిష్ఠించనున్నారు. అక్కడ ధ్యాన సభలు, భక్తి ప్రవచనాలు జరగనున్నట్టు శ్రీమాన్ భక్త సురేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత సర్పంచ్గా తాను గ్రామ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టుగా, ఇంకా పోచమ్మ టెంపుల్, ఫారెస్ట్ చుట్టూ అక్రమాలకు గురవుతున్న భూ సంరక్షణకై పాటుపడాలని భిక్షపతిరెడ్డి చెప్పారు. ఈసారి కూడా సర్పంచ్గా తానొచ్చినా రాకున్నా ప్రజా అవసరాలను మాత్రం తీరుస్తానని స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. నెక్స్ట్ మా ప్రజల సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా చేయడం చాలా ఉన్నాయి. ఫారెస్ట్ ఒక 1000 ఎకర్స్ ఫారెస్ట్ మల్కారానికి ఉంది. అది కూడా ఒక 200 ఎకరాలు ఏదో జడ్జిమెంట్ వచ్చింది అని చెప్పేసి ముస్లిమ్స్ మన రావడం జరిగింది. అది కూడా కాపాడుకోవడానికి విలేజర్స్ గ్రామస్తుల సహకారంతో అది కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా పట్టాలు కూడా ఒక 50-60 మందికి పట్టాలు రాలేదు గవర్నమెంట్ పొలంలో. ఆ పట్టాలు కూడా ఇప్పించడం జరుగుతున్నది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. అయినా నేను సర్పంచ్ పదవికి సంబంధం లేకుండా నెక్స్ట్ ఏ సర్పంచ్ వచ్చినా ఆ సర్పంచ్తోని ఆ ప్రోగ్రాంతో ఆయన సహకారంతో మిగతా పనులు కూడా చేయడానికి నేను సంకల్పం కట్టుకున్నాను. ఒకప్పుడు మల్కారం గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. కానీ గ్రామ సర్పంచ్గా కొత్త భిక్షపతిరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ గ్రామ స్వరూపమే మారిపోయింది. పచ్చని చెట్లతో, సీసీ రోడ్లతో కలకలలాడుతుంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత సర్పంచ్ భిక్షపతిరెడ్డికి దక్కుతుంది. తన పదవీ కాలంలో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందారు. తన హయాంలోనే వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇప్పించారు. పేదలు తమ కుమార్తెల వివాహానికి ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మి పథకం అందేలా ఏర్పాటు చేశారు. రేషన్ కార్డులు, ఇంకా ఎలాంటి సమస్యలున్నా సర్పంచ్ భిక్షపతిరెడ్డి ముందుండి తన విధిని నిర్వర్తించారు.
స్వతహాగా నేను నా ఆలోచన ప్రకారము గ్రామస్తుల ఆలోచన ప్రకారము ముందరికెళ్ళడం జరిగింది. యువత కూడా 8 యూత్ క్లబ్లు ఉన్నాయి విలేజ్లో. క్రికెట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు కనుక వాళ్ళకు క్రికెట్ గ్రౌండ్ కూడా గవర్నమెంట్ దాంట్లో నేను అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్లో దాన్ని పెవిలియన్ బౌండరీస్ అని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఒకటి కళ్యాణ మండపం కట్టేది ఉన్నది. కళ్యాణ మండపం కూడా హామీ ఇవ్వలేదు కానీ అది నెరవేర్చాలి ప్రజల కోరిక మేరకు. ప్లస్ గవర్నమెంట్ పనులు అంటే సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు మ్యాక్సిమం మల్కారంలో కంప్లీట్ చేశాము. నెక్స్ట్ ఇది యూత్ క్లబ్లు కానీ 2 యూత్ క్లబ్లు కట్టాము. కమ్యూనిటీ హాల్ ఒకటి, పశువుల హాస్పిటల్ ఒకటి, అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి, ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఒక కాలనీ ఒకటి, విలేజర్స్ ఏది చూసినా మాకు అది ప్లాట్లు కావాలని ఇవ్వడం జరగడం వల్ల గ్రామకంఠంలో ఒక 2 ఎకరాలు ఉంటే వాటిని కూడా ప్లాట్లుగా మార్చి వాటిని ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి కేటాయించడం జరుగుతున్నది. ఇంకోటి అప్పుడు ఇందిరమ్మ పథకం కింద అలాట్ అయిన ప్లాట్లలో ఇల్లు ఆర్థిక మాధ్యమంతో కట్టలేకపోయారు. మొన్నదాకా ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో మాట్లాడి ఆ ఇండ్లు కూడా 30-40 ఇండ్లు కట్టించడం జరిగింది. ఇక నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్లు అనేది వస్తాయంటారు. డబుల్ బెడ్రూమ్లు కూడా కాకపోతే పథకం వస్తేనే మంచిదే, రాకపోతే మాత్రం స్వచ్ఛందంగా నేను చట్టాన్ని అతీతంగా వాళ్ళకు ప్లాట్లు అలాట్ చేయడం జరుగుతున్నది. వాళ్ళకి హామీలు ఇచ్చినాను. ఫారెస్ట్ కూడా రూల్స్కి అతీతంగా అంటే ఫారెస్ట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అది కూడా దాన్ని ఎంతవరకు న్యాయపరంగా తీసుకుంటామో న్యాయపరంగా తీసుకుంటాము. కొన్ని నిజంగానే కాకపోతే గ్రామస్తుల మా వనరులు మేము వినియోగించుకుంటాం అనేది పాలసీతోనే మేము ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది అంటే సర్పంచ్ మెయిన్ బాధ్యత ఏంటంటే డ్రైనేజు, స్ట్రీట్ లైట్లు, వాటర్ మాత్రమే. వాళ్ళకి ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు అయ్యారు. ఇంట్లో పేపర్ వస్తుంది, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. సర్పంచ్ ఏం పని ఏం అవసరం అనేది వాళ్ళకి తెలుసు. డైరెక్ట్ గవర్నమెంట్ పథకాలు డైరెక్ట్ ఆఫీసుల దగ్గరికి పోయి వాళ్ళు అమలు పరుచుకుంటారు. మా ప్రమేయం లేదు. వాటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆఫీసులో రెస్పాన్స్ లేనప్పుడు సర్పంచ్ గుర్తొస్తుండు. అది కూడా మేము చాలా స్వాగతిస్తున్నాం. అది కూడా సంతోషకరంగా మాకు బాధ్యత తప్పుతుంది. నెక్స్ట్ భార్యాభర్తలు వీళ్ళు కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సర్పంచ్ మెయిన్ సర్పంచ్ అవసరం ఉన్నప్పుడు సర్పంచ్, అవసరం లేనప్పుడు నీదేం అవసరం అని అడుగుతున్నారు. అది చాలా చైతన్యవంతులు అయ్యారు జనాలు కూడా. దాన్ని కూడా ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా మల్కారం గ్రామంలో శివాజీ విగ్రహము మరియు గాంధీ మహాత్ముంది, స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుని విగ్రహాలు స్థాపించడం జరిగింది. అయితే మనం ఏం పని చేసినా రోడ్లు వేపించడం కానీ, డ్రైనేజ్ జరిపించడం కానీ, ఏది జరిపించినా జనాలు ఏంటంటే అలవాటు పడిపోయారు. అది మనం ఇంట్లోకి వెళ్ళిస్తురా, గవర్నమెంట్దే కదా, ఇదేం చేసారు, అందరు చేస్తారు, సర్పంచ్ ఉన్నా లేకున్నా అధికారులు చేసే పనే కదా అంటారు అని శాశ్వతంగా నిలిచిపోయేటట్టు నేను విగ్రహాలు ప్లస్ టెంపుల్స్ కానీ ఆశ్రమాలు కానీ శాశ్వతంగా నా పేరు నిలబడుతుందని దానికి నేను మొగ్గు చూపిన. ప్లస్ రహదారులకు బోర్డు నిర్ణయించడం జరిగింది. ఆ బోర్డు ఇప్పటివరకు నేను ఏ విలేజ్లో చూడలే. స్పెషల్గా బడ్జెట్ తక్కువైనా కానీ జర స్పెషల్గా కనబడుతుంది విలేజ్ అన్నట్టు. రోడ్ నెంబర్లు అవన్నీ వేస్తే కొద్దిగా సిటీ టైప్ ఉంటుంది, మున్సిపల్ లాగా ఉంటుంది అన్నట్టు నేను ఆలోచన చేశాను. అది అమలుపరిచాను. ఈ విగ్రహాలకు కూడా కొటేషన్స్ బోర్డు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని విగ్రహాలు పెడతారు, ఓన్లీ జనన మరణము కింద పేరు సర్పంచ్ కానీ వాడదాన్ని వార్డు మెంబర్ అని పెడతారు కనుక అది పెట్టకుండా జస్ట్ ఇప్పుడు వచ్చే యువతకు ఈయన విగ్రహం ఏంది, ఆయన ఆదర్శం ఏంది, ఆయన చెప్పిన సూక్తులు ఏందనేది వాళ్ళకు ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆ సూక్తులలో ఏదో ఒక సూక్తి వాళ్ళకు గుండెకు తగులుతుంది, మనసు కలిగి వాళ్ళు ఏదైనా లైఫ్కు చేంజ్ అయితే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కనుక అవి బోర్డ్స్ పెట్టడం జరిగింది. ప్లస్ ఇది ముఖ్యంగా ఇవన్నీ ఆలోచనలు ఎందుకు వచ్చినాయంటే మా వార్డు మెంబర్లను వాళ్ళు కానీ వీళ్ళు గ్రామస్తులతో డిస్కషన్ చేసుకుంటూ వాళ్ళు అసంతృప్తితో ఉంటారు. ఏది చేసినా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. గిదే సర్పంచ్ కదా అది అని వాళ్ళు ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టు నాకు అనిపించి కనీసం ఈ కళ్ళకన కనబడుతుంటాయి డైలీ వాళ్ళకని ఈ విగ్రహాలు ప్లస్ బస్ షెల్టర్లు బస్ షెల్టర్లు పెట్టినాక కూడా రేపు పొద్దుగాల మనకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు బస్ షెల్టర్లు గ్రామ పంచాయతీ ఇచ్చారు ఫండ్, ఆ ఫండ్, ఈ ఫండ్ అని ప్రజలను తప్పుదో పెట్టిస్తారండి. మా తాతగారిది మా నాయనగారి పేరు పెట్టడం జరిగింది స్వతహాగా వాళ్ళ జ్ఞాపకార్థము. ప్లస్ ఇంకోటి అయితే ముఖద్వారం అన్ని గ్రామాలకు ముఖద్వారాలు ఉంటాయి, మన మల్కారంకు లేదు కనుక అది కూడా ఇమీడియట్గా అది ముఖద్వారం పెట్టడం జరిగింది. ఒకటి మండల్లో రంగారెడ్డి డిస్టిక్లో శంషాబాద్ మండల్లో మల్కార గ్రామం అనేది ఆదర్శంగా ఉండాలి, అన్ని గ్రామాలకు అతీతంగా ఉండాలి అనే సంకల్పంతో పని చేయడం జరుగుతున్నది. సర్పంచ్ ఉన్నా లేకున్నా నాకు ఏ తోచిన వరకు నా లైఫ్ లాంగ్ నా జీవితాంతము నాకు తోచిన పని నాకు చిరస్థాయిగా ఉండేటట్టు నేను గ్రామాభివృద్ధికి కానీ ప్రజలకు వాళ్ళకు లైఫ్ లాంగ్ ఉపయోగపట్టు కానీ ఆర్థికంగా కానీ దీనికంగా కానీ నేను సహాయపడతా అంటూ నేను
గ్రామస్తులకు నేను ఈ వీడియో ద్వారా హామీ ఇస్తున్నాను. వచ్చే సర్పంచ్ కూడా ఏ సర్పంచ్ అయినా సరే మనం రిక్వెస్ట్ కాకుండా జబర్దస్తి కానీ ఆ సర్పంచ్తో పనులు చేయించుకునేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. సర్పంచ్ కొత్త భిక్షపతిరెడ్డి వల్ల ఇప్పుడు మల్కారం గ్రామం స్వయం సమృద్ధి సాధించిందని చెప్పవచ్చు. గ్రామ అభివృద్ధికి కావలసిన నిధుల కోసం భిక్షపతిరెడ్డి మండల జిల్లా ప్రజాప్రతినిధులందరూ కలిశారు. గ్రామాభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని వారిని ఒప్పించారు. ప్రభుత్వం నుండి అభివృద్ధి పనులకు కావలసిన నిధులను పట్టుబట్టి మంజూరు చేయించుకున్నారు. అందుకే ఆ గ్రామంలో భిక్షపతిరెడ్డి అంటే ఇప్పుడు అభివృద్ధికి మారుపేరుగా మారారు. ప్రజలు సహకరిస్తే ఏ పల్లె అయినా గ్రామ స్వరాజ్యం కావాల్సిందే అంటున్నారు సర్పంచ్ కొత్త భిక్షపతిరెడ్డి. ఇంకెందుకు ఆలస్యం? మీరు మీ గ్రామానికి సర్పంచ్ అయితే మీ గ్రామం కూడా గ్రామ స్వరాజ్యమేనని సమాజానికి వెలుగెత్తి చాటాలనుకుంటే మీకు సహకరించడానికి మేమున్నాం. మీ గ్రామంలో మీరు సాధించిన అభివృద్ధిని ప్రపంచం మొత్తం మేం చాటి చెబుతాం. మీరు చేయాల్సిందల్లా ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయడమే. 9121220190, 9121220137, 9121220132, 9121220158.